ఆ బాలుణ్ణి వదలమని మేము ప్రాధేయపడ్డాము. కాబట్టి ప్రాధేయపడినా సరే వదలనని చెప్పేసి మేము ప్రార్థిస్తే అప్పుడు ఏమందంటే, మయూరధ్వజుడు శరీరంలోని సగభాగం కోసి నాకు తెచ్చిచ్చినట్లయితే బాలుణ్ణి విడిచిపెడతాను అని చెప్పేసి అందంట. మయూరధ్వజుడు ఆ మాట విని సగభాగం కోసి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు కనుక శరీరంలో సగభాగాన్ని మళ్ళీ మీ భార్య పిల్లలే కోసి ఇవ్వాలి అని చెప్పేసి షరతు కూడా పెట్టారంట కృష్ణుడు. ఆ షరతు పెడితే అప్పుడు మయూరధ్వజుడు చిరునవ్వుతో అంగీకరించి తనను ఖండించమని భార్యను కొడుకు తామరధ్వజుడిని కోరాడు, ఆదేశించాడు. అయితే ఆ మాట విని ధర్మజుడు, ఇక్కడ చూడండి ఎంత చిత్ర విచిత్రంగా ఉందంటే ఆ మాట కృష్ణ పరమాత్మ ధర్మజుడు అతడు దానగుణానికి నివ్వెరపోయాడంట. అంటే ఇక్కడ ఒక చిన్న మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ ధర్మరాజు శ్రీకృష్ణుడు ఆ విషయం చెప్తే ఆ మయూరధ్వజుడు నా శరీరంలో సగభాగము మా భార్య పిల్లలు, నా భార్య నా పిల్లాడే కోసి ఇవ్వటానికి కూడా సిద్ధమే అని చెప్పేసి ఇచ్చేయటానికి ఆయన చెప్పంగానే ఇక్కడ ధర్మరాజు నేనే పెద్ద దాన గుణం కలిగిన వాడిని, దాన ధర్మాల్లో నన్ను మించిన వారు లేరు అని చెప్పేసేసి ఆయనే గొప్పవాడిగా ఫీల్ అవుతూ ఉంటే ఆయన అప్పుడు ధర్మరాజుకి ఓహో దాన ధర్మాలంటే ఇలా ఉంటాయా, శరీరంలో సగభాగము ఆయన భార్య ఆయన కుమారుడే కోసి ఇస్తుంటే ఆయన అంత సంతోషంగా ఇవ్వటానికి ఒప్పుకున్నాడు అని చెప్పేసి అక్కడ నివ్వెరిపోతాడు ధర్మరాజు. తనే గొప్పవాడిని అనుకుంటున్నాడు కదా ఇప్పటి వరకు. ఇప్పుడు అది విని అది చూసి నివ్వెరిపోతాడు. అయితే వెంటనే భార్య కొడుకు తన శరీర భాగాన్ని ఖండిస్తూ ఉన్నారంట. మయూరధ్వజుడు ఎడమ కంటి నుంచి నీరు కారుతుందంట. కృష్ణ పరమాత్ముడు వచ్చి అయ్యయ్యో నువ్వు బాధపడుతూ ఇస్తున్నావు, ఈ దానం చెల్లదు అని చెప్పి అన్నారంట. అయ్యో అలా కాదు స్వామి, శరీరంలో సగభాగం మాత్రమే తీసుకుంటున్నారు, మిగతా భాగం నాది చెల్లుబాటు అవ్వదా, ఈ భాగం చెల్లుబాటు అవ్వదా, ఈ భాగాన్ని కూడా తీసుకుంటే ఇంకా సంతోషించేవాడిని కదా, ఈ భాగం తీసుకోలేదని చెప్పి ఈ భాగం ఎడమ కంటి నుంచి నీరు వస్తుంది పరమాత్మ అని చెప్పి అన్నారంట. అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ ఆ యొక్క ధర్మరాజు ఇద్దరు నివ్వెరపోయి వారికి ప్రణమిల్లి, ఇంతటి దానగుణం ప్రపంచంలో అంటే ఈ భూగోళంలో ఇంత దానగుణం అనేది ఇలా ఉంటుంది అని చెప్పేసి ధర్మరాజుకు చూపించి అప్పుడు మయూరధ్వజుణ్ణి కృష్ణ పరమాత్మ సర్వాంతర్యామి కదా, ఆయన ఏమన్నాడు అప్పుడు, నీకేమి వరం కావాలో కోరుకో అని చెప్పి స్వయంగా అడిగాడు మయూరధ్వజుణ్ణి. అయితే అప్పుడు ఆయన ఏం కోరుకున్నాడంటే మయూరధ్వజుడు, పరమాత్మ నేను నీ దగ్గర నుంచి ఏం తీసుకుంటాను, నిన్ను ప్రతి ఒక్కరూ ప్రతిరోజు నీ దేవాలయంలోకి దర్శనం కోసం వస్తారు కదా, నీకు ముందు నన్ను చూసి వెళ్ళేట్లుగా నాకు వరమివు తండ్రి అని చెప్పేసి అడిగాడంట. అదే ముందుగా మనం ఏం చేస్తాం, దేవాలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేసి లేదంటే ధ్వజస్తంభానికి మొక్కి తర్వాత దేవుణ్ణి దర్శిస్తాం. ముందు ధ్వజస్తంభాన్ని దర్శించి తర్వాత దేవుణ్ణి దర్శిస్తాం. ఇది ధ్వజస్తంభం ఏర్పడటానికి మయూరధ్వజుడు ఇలా ధ్వజస్తంభ రూపంలో మనకి ఇలా అవతరించారనమాట. ధ్వజస్తంభం యొక్క విశిష్టత ఇది. ధర్మరాజుకి తానే దానగుణం, తానే దానశీలిని, తానే దానంలో గొప్పవాణ్ణి అని చెప్పేసి చెప్పుకుంటున్న టైంలో ఆయనకి చూపించటం కోసం ఈ మయూరధ్వజుడి దగ్గరకు వచ్చి, సర్వాంతర్యామికి తెలియదేముంది, ఆయనకి చూపించడం కోసం వస్తే ఆయన సర్వాంతర్యామికి సర్వం అర్పితం అని చెప్పేసి అన్నాడు. సర్వాంతర్యామికే సర్వం అర్పితం అంటే ఏముంది, సర్వాంతర్యామి దిగి వచ్చి ఓకే నీకేం కావాలో కోరుకో, నీకు కావాల్సింది ఇస్తాను అని చెప్పేసి ఇచ్చాడనమాట. హాయ్ అండి.